హలో వ్యూవర్స్, ఈ వీడియోలో నేను రియలిస్టిక్గా లిప్స్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక ప్లస్ మార్క్ గీసుకొని వర్టికల్ లైన్కి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చిన్న మార్క్ గీసుకొని అవుటర్ లైన్ అనేది గీసాను లిప్స్ షేప్ వచ్చేలాగా. అలా లిప్ షేప్ వచ్చిన తర్వాత మనం గీసుకున్న ప్లస్ మార్క్ అనేది ఉంటుంది కదా, ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకొని తర్వాత మనం అవుటర్ లైన్ అనేది థిక్గా గీసుకోవాలి. అవుటర్ లైన్ అనేది థిక్గా గీసుకున్నాక మనము షేడింగ్ అనేది అవుటర్ లైన్కి తగ్గట్టు ఇవ్వాలి. మిడిల్ స్పేస్లో వైట్ కలర్లోనే వదిలేసేయాలి, డార్క్ షేడ్ ఏమి ఇవ్వకూడదు. అలాగే మనం అప్పర్ లిప్కి కూడా అవుటర్ లైన్ ప్రకారం షేడ్ అనేది గీసుకుంటూ మిడిల్లో వైట్గానే వదిలేస్తాము. వదిలేసిన తర్వాత పైన అప్పర్ లిప్కి ఒక చిన్న లైన్ గీయాలి. ఆ లైన్ అనేది షాడో ఎఫెక్ట్ కోసము. అండ్ ఆల్సో మనం లిప్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా షాడో ఎఫెక్ట్ అనేది ఇస్తాము. తర్వాత 3B పెన్సిల్ తీసుకొని థిక్ షేడ్ అనేది గీయాలన్నమాట. మనం ఎక్కడైతే కొంచెం డార్క్ షేడ్ అనేది అప్లై చేసామో అక్కడే థిక్ షేడ్ అనేది ఇవ్వాలి. వైట్ స్పేస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డార్క్ అనేది చేయకూడదు. డార్క్ షేడ్ వేయడం వల్ల రియలిస్టిక్ ఎఫెక్ట్ పోతుంది. తర్వాత నేను ఇయర్ బడ్ తీసుకొని బ్లెండింగ్ స్టార్ట్ చేస్తాను. బ్లెండింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఈవెన్గా మన పెన్సిల్ స్కెచ్ అనేది బ్లెండ్ అయిపోతుంది. ఈ బ్లెండింగ్ అనేది ఎక్కడైతే డార్క్ షేడ్ ఇచ్చామో అక్కడే బ్లెండ్ చేయాలి. వైట్ స్పేస్ని ఎక్కువ డార్క్ చేసేయకూడదు. డార్క్ చేసేస్తే మనకు రియలిస్టిక్ ఎఫెక్ట్ అనేది పోతుంది. నేను ఆ లిప్ లైన్ ఉంటుంది కదా మిడిల్లోది, దాన్ని ఎక్కువ హైలైట్ చేయడం కోసము అప్పర్ లిప్ లైన్కి డార్క్ షేడ్ కొంచెం తగ్గించేసి అప్పర్ లిప్ లైన్కి మాత్రం కొంచెం డార్క్నెస్ ఎక్కువ పెంచాను. సో దట్ మనకి కొంచెం ఇంకా రియలిస్టిక్గా వస్తుంది. దట్స్ ఇట్ గైస్. నేను చెప్పిన టెక్నిక్స్తో మీరు కూడా మీ ఆర్ట్ని డ్రా చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.